శ్రీ సత్యసాయి జిల్లా శ్రీకంఠాపురంలోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి మూల విగ్రహం ముక్కుపుడక నుంచి సన్నటి నీటి దారలు వస్తున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన పూజారి భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. అమ్మవారిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. నిన్న ముక్కు కింద నోటి ధర నీరు కార్చడం జరిగింది. అయినా భక్తులు ఎవరికి చెప్పలేం. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ ఆ విధంగానే అమ్మవారు నోటి ధర నీరు కార్చడం జరిగింది. మళ్ళీ పొత్తుని తుడిచేసినాను, మళ్ళీ అట్లే మళ్ళీ బండారు పెట్టినాను. తర్వాత కూడా మళ్ళీ అది అలాగే కారడం జరిగింది. అప్పుడు నేను గ్రామ పెద్దలకు ప్రజలకు చెప్పినాను. అప్పుడు భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అందరికీ నమస్కారము. శ్రీకంఠపురం హిందూపురం మండలము హిందూపురంలోని శ్రీకంఠపురంలో చాలా పురాతనమైన శతాబ్దాల నుండి ఉన్న ఈ టెంపుల్ ముత్యాలమ్మ గ్రామదేవతగా కొలసబడే ఈ ముత్యాలమ్మ నుండి విగ్రహం చిన్న మూల విరాట్ నుండి కంట్లో నీళ్లు కారడము, మొత్తం అంతా తడి అయిపోవడము అసలు చెప్పాలంటే చాలా విడ్డూరంగా, వినడానికే విడ్డూరం అన్నమాట. ఎందుకంటే ఎన్నో శతాబ్దాల నుండి పూజిస్తున్నాం. ఈ శ్రీకంఠపురం అనేది హిందూపూర్లో ఒక సపరేట్ అయిన ఊరు అయినప్పటికీ ఇంత కొలుస్తామంటే గ్రామదేవత అంటే మా ఇళ్లలో శ్రీకంఠపురంలో గ్రామాలు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్గా కొలిసే దేవత మా ముత్యాలమ్మ దేవత, గ్రామ దేవత. అంటే ఎలాగంటే ఒక ఆడపడుచులాగా చూసుకుంటాం. ఈమె ఒక ఆడపడుచుగా కొలుచుకునే ఈ దేవత కంట్లో నీళ్లు కారడం అనేది చాలా విడ్డూరమైనది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఇలా చూడడము మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే భావిస్తున్నాము. మా గ్రామ దేవత మా శ్రీకంఠపురం ప్రజలకు అందరికీ మంచి చేస్తుందనే కోరుకుంటున్నాము. ఈమె ఎప్పుడు మాకు చల్లగా చూసింది. ఏ రోజు ఈమెను కొలవడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈమెలో శక్తి ఉందని మరి ఇంకొకసారి నిరూపించుకుంది. అయితే ఈ గ్రామ దేవత మళ్ళీ మళ్ళీ ఇలాగే సత్యాలు ఎన్నో చూపించింది. ఇప్పటి వరకు ప్రతి ఒక్క కోరికలు తీర్చుకుంటూ ఈమె నిజంగా ఇక్కడ కొలవై ఉందని సత్యాలు ఎన్నో చూపించింది. ఇప్పటి వరకు ప్రతి ఒక్క కోరికలు తీర్చుకుంటూ ఈమె నిజంగా ఇక్కడ కొలవై ఉందని రుజువు చేసుకుందని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి విషయాలు చూడడానికి మొత్తం అందరూ ఎంత వేల మంది వచ్చి ఇక్కడ దర్శించుకొని పోతున్నారు. అయితే అందరికీ నమ్మకం అయితే ఉంది. మా దేవత మాకందరికీ బాగా కాపాడుకొస్తుందనే నమ్మకంతో ఉన్నాం.